అందరికీ నమస్కారం సార్. నా పేరు సి కవిత, మా చిత్తూరు జిల్లా. ఈ మెగా డిఎస్సి 2025లో నాకు స్పోర్ట్స్ కోటాలో జాబ్ రావడం జరిగింది. దానికి మేము సీఎం సార్ చంద్రబాబు నాయుడు సార్ గారికి, అలాగే లోకేష్ సార్ గారికి ధన్యవాదాలు. ఇంకోటి ఏమిరా అంటే, ఈ స్పోర్ట్స్ కోటాలో చాలా అవాస్తవమైనటువంటి ప్రచారాలు వస్తున్నాయి, వార్తలు. ఏమనంటే, స్పోర్ట్స్ కోటాలో ఇలాగా డబ్బులు ఇచ్చి జాబులు కొనుక్కున్నారు, ఇలా ఉన్నారు అనేసి అంటున్నారు. ఇది చాలా తప్పండి. ఈ మెగా డిఎస్సి ఎలా జరిగిందంటే, కరెక్ట్గా ఉన్న వాళ్ళకే అన్ని సర్టిఫికేట్స్ కానీ A to Z ఒకటికి చాలాసార్లు వెరిఫికేషన్ జరిగి మాకు జాబ్ ఇవ్వడం జరిగింది. అలాంటివన్నీ చాలా తప్పండి. మాకు ఈ అవకాశాన్ని కల్పించి ఈ స్పోర్ట్స్ కోటాలో మాకు ఉద్యోగాలు ఇప్పించినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సీఎం సార్ అండ్ లోకేష్ సార్. నమస్కారం, నా పేరు వైష్ణవి. గత సంవత్సరం ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సి 2025 ద్వారా నేను సెలెక్ట్ అయ్యాను. ప్రస్తుతం కలసగాడు మండలంలో టీచర్గా పనిచేస్తున్నాను. ఇటీవల మెగా డిఎస్సి 2025 మీద వస్తున్న వార్తలన్నీ అవాస్తవం, ఇవి నిజం కాదు. ఈ పరీక్షల్ని ఆన్లైన్లో నిర్వహించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఎంతో పారదర్శకంగా నిర్వహించి ఎంతోమంది ప్రతిభావంతులైన అభ్యర్థులకి న్యాయం చేశారు. సో ఇటువంటి వార్తల్ని ఎవరూ నమ్మవద్దు. ఈ మెగా డిఎస్సిలో ఎటువంటి మోసానికి తావులేదు. కాబట్టి ఈ డిఎస్సి అందరికీ ఆమోదయోగ్యమైనది. అందరికీ నమస్కారం సార్. నా పేరు భార్గవి, మా చిత్తూరు జిల్లా. మెగా డిఎస్సి 2025-26లో నాకు స్పోర్ట్స్ కోటాలో జాబ్ రావడం అనేది జరిగింది. దీంట్లో ఇప్పుడు వస్తున్నటువంటి ఒక ప్రచారం ఏదంటే, స్పోర్ట్స్ కోటా వాళ్ళు డబ్బులు ఇచ్చి జాబ్ కొనుక్కున్నారు అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అది దానిలో ఎంత మాత్రం కూడా వాస్తవం అనేది లేదండి. మాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది విజయవాడలో జరిగింది. చాలాసార్లు వెరిఫికేషన్ చేసిన తర్వాత ఎవరైతే సరిగ్గా ఆడారు, వెరిఫికేషన్ అనేది చాలా కరెక్ట్గా జరిగింది. ఎవరైతే నిజాయితీగా ఆడారు, ఎవరికైతే సర్టిఫికేట్లు కరెక్ట్గా ఉన్నాయో వాళ్ళకి మాత్రమే జాబులు అనేది రావడం అనేది జరిగింది. అంతేగాని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు, ఇవంతా చాలా తప్పండి. ఇలాంటి ప్రచారాలంతా దీంట్లో ఎలాంటి నిజము లేదు. మాకు చాలా సంతోషంగా ఉంది మాకు స్పోర్ట్స్ కోటాలో జాబ్ రావడం అనేది. ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి ఏ డిఎస్సిలో కూడా ఇన్ని స్పోర్ట్స్ కోటాలో ఇన్ని జాబ్స్ అనేది రాలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇంతమందికి ఒకేసారి స్పోర్ట్స్ కోటాలో ఇంతమందికి జాబ్ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. దీనికి కారణం చంద్రబాబు సార్ గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ సార్ గారికి చాలా థ్యాంక్స్ అండి. మేము ఇప్పటికీ మీకు రుణపడి ఉంటాము. అంతేగాని ఏదో స్పోర్ట్స్ కోటాలో వాళ్ళు వచ్చినారు, వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చి తీసుకొని వచ్చినారు అనేది మాత్రం చాలా తప్పు సార్. అంతేగాని మేము ఎంతో కష్టపడి ఆడి అన్ని సర్టిఫికేట్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేసిన తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అన్న తెలుసుకున్న తర్వాతే మాకు జాబ్ ఇవ్వడం జరిగింది సార్. అంతేగాని ఇలాంటి తప్పుడు ప్రచారాలు మాత్రం చేయొద్దండి సార్. చాలా థ్యాంక్స్ సార్. అందరికీ నమస్కారం. నా పేరు పి అశోక్ కుమార్. నేను ప్రస్తుతం జెడ్పీహెచ్ఎస్ ఆనిగనూరు రామకుప్ప మండలంలో పనిచేస్తున్నాను. మెగా డిఎస్సి 2025లో నేను చిత్తూరు జిల్లాకి 4వ ర్యాంకు సాంఘిక శాస్త్ర విభాగంలో సాధించడం జరిగింది. సో ఈ మధ్య మనం చూస్తున్నాం, సోషల్ మీడియాలో ఈ మధ్య పేపర్లో వస్తున్న డిఎస్సి గురించి దుష్ప్రచారాలు అవన్నీ పూర్తి అవాస్తవం అని చెప్తున్నాను. ఎందుకంటే మెగా డిఎస్సి అనేది పూర్తిగా పారదర్శకంగా జరిగింది. సో అదేవిధంగా నాలాంటి వేలాది మంది నిరుద్యోగులు తిరుపతి, నెల్లూరు, విజయవాడ, అవనిగడ్డ, విశాఖపట్నం, కాకినాడ ప్రాంతాల్లో వేలాది మంది నిరుద్యోగులు 4 సంవత్సరాల నుండి రూముల్లో కష్టపడి ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలను సాధించడం జరిగింది. కానీ దీని మీద కొంతమంది ప్రత్యేకంగా దీని మీద దుష్ప్రచారాలను చేస్తున్నారు. ఇది పూర్తిగా ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో జరిగింది. తర్వాత మాకు ఒక కీ ఇచ్చారు, తర్వాత మాకు ఫైనల్ కీ ఇచ్చి తర్వాత స్కోర్ కార్డ్ ఇచ్చారు. స్కోర్ కార్డ్ ఇచ్చిన తర్వాత మాకు మెరిట్ లిస్ట్ ఇచ్చారు, తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇచ్చి తర్వాత ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేశారు. దీని మీద ఈ మెగా డిఎస్సి మీద కోర్టులో కూడా ఎన్నో కేసులు వేసినప్పటికీ ప్రభుత్వం దీన్ని పూర్తిగా సమర్థవంతంగా ఎదుర్కొని పారదర్శకంగా నిర్వహించింది. సో ఈ డిఎస్సి గురించి వస్తున్న అవాస్తవాలను పూర్తిగా ఖండించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ డిఎస్సి మీద వస్తున్న అవాస్తవాలు పూర్తిగా అబద్ధమని నేను చెప్తున్నాను. సో డిఎస్సి అనేది పూర్తిగా పారదర్శకంగా జరిగింది. సో డిఎస్సి అభ్యర్థులు ఎవరు దీని గురించి నమ్మద్దండి, దీని గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎం శ్రావణి. నేను ఇటీవల గవర్నమెంట్ నిర్వహించిన మెగా డిఎస్సి 2025లో ఎస్జిటి టీచర్గా ఎంపిక కాబడ్డాను. ఈ మెగా డిఎస్సి అనేది సిబిటి ద్వారా, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంతో పారదర్శకంగా జరిగింది. అలాగే వెరిఫికేషన్ కూడా ఎంతో పారదర్శకంగా జరిగింది.
మేము ఎవరైతే ఈ డిఎస్సిలో ఎంపిక కాబడి ఉపాధ్యాయులుగా నియమింపబడ్డామో మేమందరం కూడా ఎంతో కష్టపడి ఈ ఉద్యోగాన్ని సాధించాము. అయితే ఇటీవల కాలంలో మీడియాలో ఈ డిఎస్సి అనేది సరిగా నిర్వహించలేదనేసి రకరకాల అసత్య ప్రసారాలన్నీ చేస్తున్నారు. వీటి వల్ల ఎవరైతే మేము కష్టపడి ఉద్యోగం సాధించామో మాలో ఉద్యోగం వచ్చిందన్న సంతోషం లేకున్నా తీవ్రమైన ఆందోళన కలిగేలా ఈ వ్యాఖ్యలన్నీ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ డిఎస్సి మీద ఎవరైతే అసత్య ప్రచారాలు చేస్తున్నారో ఆ ప్రచారాలు మానుకోవాలని మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు పులుగా నాగమణి. నేను ఈ మెగా డిఎస్సి 2025లో ఎస్జిటి టీచర్గా సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. ఈ మధ్యన మెగా డిఎస్సి 2025 మీద చాలా అవాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఎందుకు అంటే ఆ ఎగ్జాము చాలా పారదర్శకంగా జరిగింది. ఎందుకు అంటే మేము ఎంతో కష్టపడిన కష్టానికి మాకు ఫలితాలు అనేవి దక్కాయి. ఈ విధంగా డిఎస్సి 2025 మీద దుష్ప్రచారాలు చేయడం అనేది మన ఒక విద్యా వ్యవస్థకే అపహేళన కాదు, మా 16,000 మంది ఉపాధ్యాయులుగా తయారైనటువంటి మా విద్యార్థుల కష్టాన్ని మొత్తాన్ని కూడా అపహేళన చేసినట్టు అవుతుంది. దయచేసి ఇలాంటి దుష్ప్రచారాలు చేయొద్దండి. మా ఉపాధ్యాయుల యొక్క కష్టాన్ని అపహేళన చేయొద్దు. దయచేసి ప్రజలందరికీ కూడా ఇలాంటి దుష్ప్రచారాలని నమ్మొద్దని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మీ ప్రియాంక. నేను మెగా డిఎస్సి 2025లో ఎస్జిటిగా సెలెక్ట్ అయ్యాను. నేను ప్రజెంట్ మున్సిపల్ కార్పొరేషన్ గర్ల్స్ హై స్కూల్ సాలిపేటలో వర్క్ చేస్తున్నాను. మనకి గత 6 సంవత్సరాలుగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది లేదు. ఈ ప్రభుత్వం రాగానే డిఎస్సిపై సంతకం చేసి ఎంతోమంది అభ్యర్థులకు ఆనందాన్ని కలిగించింది. 6 సంవత్సరాలుగా ఎంతో కష్టపడి చదివి ఈ ఉద్యోగాన్ని సాధించారు. అలాంటి డిఎస్సి పరీక్ష జరిగిన విధానంపై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. అవన్నీ సరికాదండి. ఎంతో పారదర్శకంగా ఈ డిఎస్సి నిర్వహించడం అనేది జరిగింది. అలాంటి డిఎస్సి పైన ఈ ఆరోపణలు చేయడం వలన ఇప్పుడు సెలెక్ట్ అయిన టీచర్స్తో పాటు మరో డిఎస్సి నిర్వహిస్తే దానికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా ఎంతో ఆందోళనకు గురవుతారు. అలాంటి వార్తలు నమ్మవద్దని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏ సతీష్ రెడ్డి సార్ నా పేరు. నేను కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ నందు శ్రీరామనగర్ హై స్కూల్ నందు ఎస్ఏ హాస్పిటల్ పనిచేస్తున్నానండి. అయితే 2025లో నేను జాబ్ సంపాదించడం జరిగిందండి. మేము ఎంతో కష్టపడి ఈ జాబ్ని సంపాదించడం జరిగిందండి. అయితే ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2025 డిఎస్సి ఫేక్ అంటూ ఒక కామెంట్ చేయడం జరిగిందండి. అది చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే ఈ డిఎస్సి ఎంతో జెన్యూన్గా జరగడం జరిగిందండి. మేము ఎంతో కష్టపడి ఈ జాబ్ని సంపాదించడం జరిగిందండి. ఈ జాబ్ వల్ల మేము చాలా ఆనందంగా కూడా జీవితాన్ని సాగించడం జరుగుతుందండి. కాబట్టి ఈ కామెంట్ మాకు చాలా బాధించడం అనేది జరిగిందండి. నమస్కారం అండి. నా పేరు పి శ్రీనివాసరావు, విశాఖపట్నం జిల్లా. మెగా డిఎస్సి 2025లో స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా ఎంపిక అయ్యానండి. మెగా డిఎస్సిలో అవినీతి జరిగిందనే వార్తల్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. డిఎస్సి పూర్తిగా పారదర్శకంగా జరిగింది. నోటిఫికేషన్ విడుదల చేసిన దగ్గర నుంచి కౌన్సిలింగ్ వరకు ప్రతి దశలోనూ పారదర్శకంగా జరిగి నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం జరిగింది. డిఎస్సిలో ఎటువంటి అవినీతి జరగలేదని మేము భావిస్తున్నాం. సాయి, నేను గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో ఎస్జిటిగా వర్క్ చేస్తున్నాను. నేను 2025 డిఎస్సిలో సెలెక్ట్ కావడం అనేది జరిగింది. ఈ డిఎస్సిలో నేను ఎంతో కష్టపడి చదవడం వల్ల ఈరోజు జాబ్ రావడం జరిగింది. మా తల్లిదండ్రులు, మా బంధుమిత్రులందరూ కూడా ఈ జాబ్ రావడం పట్ల ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా ఉన్నారు. ఎంతో కష్టపడి చదవడం వల్ల జాబ్ వచ్చింది తప్ప ఈ పోస్టులు అనేవి ఎక్కడ కూడా అమ్మడము కొనుక్కోవడం అనేది ఏమీ జరగలేదు. ఫ్రెండ్స్ కూడా చాలామంది ఎవరైతే బాగా కష్టపడి చదువుతారో వాళ్ళకి మాత్రమే జాబ్ వచ్చింది తప్ప వెనకాల కష్టపడకుండా ఏదో అలా ఏదో చదివి రాసిన వాళ్ళకి మాత్రం జాబ్ రాలేదు. అందులో మాకైతే నమ్మకం ఉంది. చాలా పారదర్శకంగా చాలా మిగతా డిఎస్సీలతో పోలిస్తే ఈ డిఎస్సి అనేది చాలా తొందరగా ఇవ్వడం, నియామకాలు ఇవ్వడం అనేది మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ డిఎస్సి మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం, ఇలా పోస్టులు అమ్ముకోవడం అనేది చెప్పడం అనేది మాకు చాలా బాధ కలిగించింది.